ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పాపం ఆ ఫ్యామిలీ. ఇక ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే. రే అన్నా, ఇది నీ బ్రషా లేక నాదా? ఎవరిదో ఒకరితో వెళ్ళి బ్రష్ చేసుకోపో. అమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు? మరి ఏం చేస్తారా? ఆ అమ్మాయి ఇంకా బయటికి ఎలా వస్తుంది, అందరికీ తన మొహం ఎలా చూపించుకుంటుంది. నువ్వు చూస్తూ ఉండు, కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి అసలు బయటికి రాదు. అమ్మా, వాళ్ళు ఖాళీ చేయకపోయినా నువ్వే ఖాళీ చేసేలా ఉన్నావు. ఒరే, నోటుకొచ్చినట్టు వాకే. అవునవును, పెద్ద అన్ని ఈయనకే తెలుసు. మరి కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేదు. ఏమైంది వాణితి? అరే ఏంటో చెప్పు. వాణతి, ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందేంటి? ఎందుకు ఇన్స్టిట్యూట్లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు? మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా? వానది మిస్ 5 మిస్డ్ కాల్ ఇచ్చారేంటి? డాబా మీదకి రమ్మన్నారు సపరేట్ గా. ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరూ దీన్ని ప్రశ్నించడం లేదు? దాన్ని ఎందుకు పైకి రమ్మన్నారు? మిస్, మన పిల్లలు ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసుంటారు. లేదు సార్, మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్. స్కూల్ అయిపోగానే పక్కనున్న జీపీ విమెన్స్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చి రాస్తున్నారని సెక్యూరిటీ చెప్పారు. ఒకవేళ వాళ్ళెవరైనా ఇప్పుడు రాస్తే ఏమవుతుంది మిస్? మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళ మనసులో ఏముందో అది రాయడానికే కదా ఈ మ్యాజిక్ వాళ్ళు ఇక్కడ. సార్ సార్ ఏమిటి సార్? సార్ రాసేశాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే. వాడే రాసుంటాడు దీన్ని. స్వీట్ క్యూట్ అయినప్పుడు నాకు బాగా తెలుసు. మిస్, ఇదంతా మీరిచ్చిన చనువే. సార్ నేనేం మాట్లాడుతుంటే మీరేంటి? అయ్యో, నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి. నా వైపు నుంచి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది నా బాధ. మా ఇంట్లో నా పేరెంట్స్ నుండి పెళ్లి చేసుకోమని నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసా? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే ఏంటంటే మీరు పోండి, ఇకపై నేను జీవితంలో ఏమి. బుద్ధి లేదా? పిచ్చోడువా నువ్వు? నీకు ఇంత వయసు అయినా కానీ ఇంకా అర్థం కావట్లేదా? నిన్ను లవ్ చేయకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానా? ఏ రోజైనా ఒక్కసారి నన్ను అడిగావా నన్ను లవ్ చేస్తున్నావా అని? ఇప్పుడు అడుగు. నన్ను లవ్ చేస్తున్నారా మీరు? లేదు. లేదా మిస్? ప్లీజ్ మిస్, ప్లీజ్ మిస్. లూస్. ఏమ్మా, నీ ఎడం కన్నులో ఏదైనా సమస్య? కంట్లోనా? అవునమ్మా. ఏమీ లేదు అంకుల్. లేదు, వీణ్ణెలా లవ్ చేసావమ్మా? నీ ఇంట్లో అందరికీ ఓకేనా తల్లి? అమ్మా నాన్న ఏమంటారు? నాకు నాన్న మాత్రమే ఆంటీ. అయితే సింపుల్ మ్యాటర్. అవును, మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు. మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఎరా, నీకెన్నిసార్లు చెప్పాను తప్పులు చేయొద్దని? నోరు తెరవద్దు. ఇకపై ఎక్కడున్నా పిలిచిన వెంటనే రావాలి. ఏంట్రా? ఇకపై వాయిదా ఉన్నప్పుడు రాలేదంటే తోలు పొలిచేస్తాం. ఏమండి, మీ నాన్న రౌడీ అని నాకు చెప్పలేదు. క్రిమినల్ లాయర్. ఆయనకి నేను నచ్చుతానా? ఏ బాబు సార్, ఎప్పుడు వేసిన పాలసీ ఆ తర్వాత రానేలేదు. డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం వస్తావా? డబ్బు లేదు, గిబ్బు లేదు. వెళ్ళి నాన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు. నేను చెప్పాను కదా, కనకవేల్. ఓ, నా పేరు కనకవేల్. జీపీ మెట్రిక్ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్నాను. మంత్లీ 18,000 నా సాలరీ. కూతురికి ఓకే అంటే నాకు ఓకే. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామని చెప్పు. మీ నాన్నగారా? ఇవ్వు. చెప్పండి సార్. చాలా సంతోషం సార్. కనకవేల్ చెప్పాడు మీరు ఒప్పుకున్నారని. అంతా ఓకే కదా? అబ్బాయి మీకు నచ్చినట్టే కదా? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మీ అబ్బాయి నాకు నచ్చలేదు.
ఓ పిరికివాడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు? మీ అబ్బాయి గురించి విచారించాను, చాలా బాగా పెంచారు. అమ్మాయి ఇష్టపడిందన్న ఒకే కారణంతో నేను ఓకే అన్నాను. రేపు నా కూతురికి ఏదైనా అయితే నేనే వెళ్లి నిలబడాలి. ఖచ్చితంగా మీ అబ్బాయి రాడు. పర్వాలేదు, నా కూతురే కదా. రేపే మీ ఇంటికి వస్తున్నాం. అన్ని కుదిరితే ముహూర్తాలు పెట్టుకుందాం. సార్ ఏంటి ఇలా చెప్పేశాడు? జాతకం అసలు కలవలేదమ్మా. మరెలా? ఈ 2 జాతకాలు ఒకటిగా కలవనేకూడదు. అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని భరించదు. పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నీచంగానే చూస్తుంది. ఇది కలవకూడని జాతకమ్మా. ఏంటయ్యా ఇలా అనేశారు? అమ్మా, ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా ఏళ్లయినట్టుందే. అదెలా సాధ్యమయ్యా? ఆ? పొరపాటైంది. అది మా ఇద్దరి జాతకం. అబ్బాయిది ఇక్కడుంది. ఇదిగోండి. నీచంగానా? సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. నీచంగానా? జాతకాలు కలిసాయ్యా? సమస్య మొదలైంది. ఏమైందయ్యా? ఇన్నేళ్లుగా ఏది జరగకూడదని మీరు అనుకున్నారో ఆ సమస్య మొదలవబోతుంది. అక్క, ఆ రోజు నీకు జరిగిన విషయాన్ని వీడియోగా తీసి నెట్లో వేశారక్క. ఇప్పుడు ఈ వీడియోని అన్ని వెబ్సైట్లోనూ షేర్ అవుతుందక్క. ఈ సమయంలో దానికి అసలు ఏం పని? ఎంత త్వరగా నిశ్చయం చేయగలరో చేసేయండి. నేను ఆ సమయానికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. కాఫీ తీసుకోండి అన్నయ్య. ఆహా, వద్దమ్మా. మా నాన్నని భయపడేవాడని చెప్పాడు కదా. తీసుకోమ్మా. ఇప్పుడు మొదలు పెట్టండి నాన్న. ఇప్పుడు చూడు నేనేం చేస్తానని. కప్పు మీద ఫోటో చూసారా బావగారు? మా అబ్బాయే 10th చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్. కరాటే మాత్రం కాదు, కుంఫు, జూడో, లూడో అన్నిట్లో బ్లాక్ బెల్టే. ఏంటి పోకిరి ఓడైపోకూడదని కొంచెం చూసి చూసి మేం పెంచాం. చాలేరా బాబు. ఏంటమ్మా, వర్కౌట్ అవ్వలేదా? ఇల్లు పెద్దదిగా ఉంటుందనుకుని వచ్చి ఉంటారేమో. పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి మారచ్చనయ్య. నన్ను ఏంటండి ఇలా అంటున్నారు? తల్లి లేని బిడ్డ గారాబంగా పెరిగింది. కుటుంబంలో అందరూ కలిసి ఉంటే సంతోషమేగా. మాకు అన్ని విషయాలు ఓకే అన్నయ్య. వచ్చే మంచి ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. ఈ రోజే నిశ్చితార్థం డేటు చూసేద్దామా? రేపు మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత ఆడి నెల వచ్చినందువల్ల 1.5 నెల తర్వాత ఆవణ 21వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. బయట తలెత్తుకోలేకపోతున్నావు. కాస్త అరవకుండా ఉంటావా? పెంచలేవని మీ నాన్న అడుగుతున్నారు. ఇలా చూడు, ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా ఇంట్లోనే ఉండు. ఏమండి, నెలన్నర తర్వాతే నిశ్చితార్థం ముహూర్తం కుదిరిందా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. అన్నయ్య, రేపే నిశ్చితార్థం పెట్టేసుకుందామా? ఎందుకు ఈ రోజు సాయంత్రమే పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిశ్చితార్థం అంటే ఊరికేనా? మండపం, భోజనం, డెకరేషన్ ఎన్ని పనులున్నాయో రేపు తెలుసా? పెట్టుకుందాం ఆంటీ. రేపు మా అమ్మ బర్త్డే. అమ్మ బ్లెస్సింగ్స్ తో సింపుల్ గా గుడిలో చేసుకుందాం. నాకు ఓకే. అందరికి ఓకే అంటే నాకు ఓకేనే. తెల్లవారి 5 గంటలకి బ్రహ్మముహూర్తంలో పెట్టుకుందాం. ఇంకేంటి, చెక్క బ్యాగులు తీసుకొని మరి షాపింగ్ చేయటమే మరి. ఇస్తావా? నాకు ఆయన అంటే చాలా భయం. నందిని, నందిని, టైం 10 అవుతోంది. తనేంటి ఈ టైంలో స్కూల్ లోపలికి వెళ్తోంది?
నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఎందుకు నందిని ఇలా చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు.